జై శ్రీమన్నారాయణ. ఈరోజు 275వ రోజు పారాయణలో భాగముగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే షట్రింశోऽధ్యాయః ద్వివిధస్య సంహారః. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా తతః స వానరోభ్యేత్యా గృహీత్వా శీరిణో హలం ముసలం చకారాస్య సమ్ముఖం చ విడంబనం. అంతటా ఆ ద్వివిధుడను వానరుడు వచ్చి బలరాముని నాగలిని రోకలిని తీసుకొని అతని ఎదురుగా అపహాస్యము చేసెను. విష్ణు చిత్తే వ్యాఖ్యా తత ఇతి విడంబనం భ్రూనేత్రాది వికార సమ్ముఖస్యేతి చ పాఠః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. తతః అని విడబండనం కనులను కదిలించుట, సమ్ముఖస్య అని కూడా పాఠము. తదైవ యోషితాం తాసాం జహాసాభిముఖం కపిః పానపూర్ణాం చ కరకాన్ చిక్షేపా హత్య వై తదా. అట్లే ఆ స్త్రీలకు అభిముఖముగా నవ్వెను, మద్యముతో నిండి ఉన్న గురుగులను పగలగొట్టి విసిరెను. తతః కోప పరితాత్మా భర్త్సయామాస తం హలి తదాపి తమవగ్నాయ చక్రే కిల కిల ధ్వనిం. అంతటా కోపముతో నిండిన మనసు కలవాడే బలరాముడు ఆ కపిని బెదిరించెను. అయినను అతనిని లెక్క చేయక కలకల ధ్వనిని చేసెను. తతః స్మయిత్వా సబలో జగ్రాహ ముసలం ఋషో సోపి శైలశిలాం భీమాం జగ్రాహ ప్లవోత్తమః. అంతటా ఆశ్చర్యమును చెంది కోపముతో రోకలిని తీసుకొనెను. ఆ వానరోత్తముడు కూడా భయంకరమైన పర్వతశిలను తీసుకొనెను. చిక్షేప సచ తాం చిక్షిప్తాం ముసలేన సహస్రదా బిభేద యాదవ శ్రేష్ఠః సా పపాతమహీతలే. ఆ ద్వివిధుడు శిలను విసిరెను. యాదవ శ్రేష్ఠుడైన బలరాముడు అట్లు విసిరిన శిలను ముసలముచే 1000 ఖండములుగా భేదించెను. ఆ శిల భూమిపై పడెను. అద తన్ముసలం చాసో సములంగస్య ప్లవంగమః వేగేనాగత్య రోషేణ కరేణోరస్య తాడయత్. అంతటా వానరుడు ముసలమును లంఘించి వేగముతో వచ్చి రోషముతో చేతితో బలరాముని బురమున కొట్టెను. తతో బలేన కోపేన ముష్టినా మూర్ధ్ని తాడితః పపాత రుధిరోద్గారి ద్వివిధః క్షీణజీవితః. అంతట బలరాముడు కోపముతో ముష్టితో ద్వివిధుని శిరమున కొట్టెను. ఆ దెబ్బకు ద్వివిధుడు రక్తము కక్కుచు ప్రాణములు పోయి కింద పడెను. విష్ణు చిత్తేయ వ్యాఖ్యా తత ఇతి క్షీణజీవిత ఇత్యనే నాస్యామృత ప్రాసనాద్ దీర్ఘా జీవిత్వం మహద్ధిక్కారాన్నష్టమిత్యుక్తం ఆయుశ్రియం యశో విత్తం లోకానాశిషయేవ చ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదదిక్తి క్రమ ఇతి శ్రీసుకోక్తేః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. తతాని క్షీణ జీవిత అనుట వలన ఇతనికి అమృతము తాగినందువలన లభించిన దీర్ఘజీవిత్వము మహానుభావులను ధిక్కరించుట వలన నశించినది అని చెప్పినట్లయినది. ఆయుష్యము, సంపద, కీర్తి, ధనము, ఉత్తమలోకములు, ఆశీస్సులు ఇట్లు శ్రేయస్సులను పెద్దల ధిక్కారము నశింపచేయునని శ్రీ శుకులవారి సూక్తి కదా. పతత తశ్చరీరేణ గిరే శృంగమసీర్యత మైత్రేయ సతదా వజ్రేణేవా విదారితం. అట్లు పడిన తన శరీరముతో ఆ పర్వత శిఖరము ఇంద్రుని వజ్రాయుధముతో చీరినట్లు 100 ఖండములుగా చీరెను. పుష్పవృష్టిం తతో దేవా రామస్యోపరిచిక్షిపుః ప్రశంసు స్తతో భేత్యా సాధ్వే తత్తే మహత్కృతం. అంతటి దేవతలు బలరామునిపై పుష్పవృషమును కురిపించరి. దేవతలు వచ్చి బాగు చాలా గొప్ప పని చేసిరి అని రాముని ప్రశంసించరి. అనేన దుష్టకపినా దైత్యపక్షోపకారిణా జగన్నిరాకృతం వీరదిష్ట్యాస క్షయమాగతః. దైత్యపక్షమునకు ఉపకారము చేయి దుష్టకపి జగత్తును నిరాకరించి బాధించెను. అదృష్టవశమున అతను క్షయమును పొందెను. ఏత్యుక్త ద్విజమా జగ్ముహు దేవా హృష్టా సగుహ్యకాః. ఇట్లు పలికి దేవతలు గుహ్యకులతో పాటు సంతోషించి స్వర్గమునకు వెళ్ళిరి. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఏవం విధాన్యనేకాని బలదేవస్య ధీమతః కర్మాణ్యపరిమేయాని శేషస్య ధరణీభృతః. భూమిని ధరించిన శేషాంశి అయిన జ్ఞాని అయిన బలదేవుని ఇటువంటి లెక్కించ శక్యము కాని పనులు అనేకములు కలవు. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచింతియే పంచమాంశే షట్రింశోऽధ్యాయః. ద్వివిధ సంహారః సమాప్తం. జై శ్రీమన్నారాయణ.